ఒక భక్తుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మెట్ల మార్గం ద్వారా వచ్చి గంటల తరబడి క్యూలను నిలబడి ఉన్నప్పటికీ స్వామిని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో కోపంతో ఆ భక్తుడు స్వామిని ప్రశ్నించాడు. ఓ వెంకటేశ్వర స్వామి, డబ్బులు లేని భక్తులకు మైళ్ళ దూరం నుంచే దర్శనమిస్తావు, కానీ డబ్బులున్న వాళ్లను నీవు గర్భగుడి వరకు తీసుకెళ్లించి నీ దర్శన భాగ్యం కలిగిస్తావు. ఇదేంటి స్వామి, ఇది న్యాయమా? ఇదేనా నీ ధర్మం? అప్పుడు ఒక్కసారిగా చీకటి అలుముకుంది. గుడి లోపల నుంచి స్వామి గట్టిగా నవ్వి ఇలా సమాధానమిచ్చాడు. తల్లిని మించిన దైవం లేదు అన్నాను, మీరు ఆమెని పూజిస్తున్నారా? తండ్రి మాటకు మించిన వేదం లేదు అని అన్నాను, మీరు ఆయన మాటకు విలువ ఇస్తున్నారా? గురువు దైవంతో సమానమని చెప్పాను, ఆ మాట మీరు గమనించారా? ఇందుగలడు అందులేడు అనే సందేహం వద్దురా అన్నాను, నన్ను ఎక్కడ వెతికినా నేను అక్కడే ఉన్నానన్నాను, మీరు నమ్మారా ఆ మాట? కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయమన్నాను, మీరు చేస్తున్నారా పని? నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, మొక్కులు ఎలా చెల్లించాలో అన్నీ మీరే నిర్ణయించి ఇప్పుడు నన్ను వెలకట్టని వస్తువులా నిలబెట్టి అందరూ వచ్చి చూసి వెళ్ళే ఆరాధన వస్తువుగా మార్చారు. ఇవన్నీ మీరు చేయగా చివరికి మళ్ళీ నన్నే నిందిస్తున్నారు. ఇది న్యాయమా? ఇలా ఆ భక్తుడి ద్వారా మనందరినీ ప్రశ్నిస్తున్నాడు ఆ స్వామి. ఇప్పుడు ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనదే. మీరు ఏమంటారో కమెంట్స్లో చెప్పండి.